విజయవాడలో ఒక అందమైన ప్రదేశంలో గోపాల్ మరియు లత అనే ఇద్దరు జీవించేవారు. గోపాల్ ఒక ఆఫీస్ మేనేజర్ మరియు లత ఒక సామాజిక కార్యకర్త. ఇద్దరు మంచి కుటుంబంలో పుట్టి పెరిగి విద్యాభ్యాసం చేసి ఉద్యోగంలో స్థిరపడినప్పుడు కలుసుకున్నారు. గోపాల్ మరియు లత ఒక స్నేహితుల పెళ్లిలో కలుసుకున్నారు. ఆ కలయిక వారి జీవితాలు పూర్తిగా మార్చివేసింది. మొదటి చూపులోనే గోపాల్ లతను మానసికంగా ఆకర్షించుకున్నాడు. లత కూడా గోపాల్లోనే మంచితనాన్ని, నడవడికను ప్రేమించిపోయింది. రోజులు గడిచే కొద్దీ వారి స్నేహం ప్రేమగా మారింది. కొన్ని నెలలు ప్రేమయాత్ర తర్వాత గోపాల్ మరియు లత పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. వారి కుటుంబాలు కూడా ఈ బంధాన్ని ఆశీర్వదించి ఆనందంగా అంగీకరించాయి. పెళ్లి ఘనంగా జరిగింది. అందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. పెళ్లి తర్వాత వారు ఒక కొత్త జీవితం ప్రారంభించారు. జీవితంలో ప్రతిరోజు సంతోషమైనదే కాదు, కొన్ని కష్టాలు, సవాళ్లు కూడా ఉంటాయి. గోపాల్ ఉద్యోగంలో ఒత్తిడి కారణంగా ఆత్మన్యూనతతో బాధపడుతున్నాడు. అతని మానసిక ఆరోగ్యం కొంతకాలం ఆత్మవిశ్వాసం తగ్గిపోయింది. లత తన సహనంతో, ప్రేమతో గోపాల్కు మద్దతుగా నిలిచింది. ప్రతిరోజు అతనితో మాట్లాడి తన ప్రేమతో అతని మనసును ప్రశాంతపరిచింది. ఆప్యాయతతో తన మాటలతో అతనికి ధైర్యం ఇచ్చింది. ఒకసారి గోపాల్ ఉద్యోగం కోల్పోయినప్పుడు లత తన పనిని మరింత కష్టపడి చేసి కుటుంబానికి ఆదాయం తెచ్చేది. గోపాల్తో సహనం చూపిస్తూ అతనికి మద్దతుగా ఉండేది. అలాగే లతకు ఆఫీస్లో కొన్ని సమస్యలు ఎదురైనప్పుడు గోపాల్ తనతో కుదురుగా మాట్లాడి తనకు సహాయం చేసేవాడు. గోపాల్ తన ఉద్యోగంలో తిరిగి స్థిరపడి మంచి పేరు సంపాదించాడు. లత కూడా సామాజిక కార్యకర్తగా అద్భుతంగా రాణించింది. వారి కలిసి కష్టాలను, సమస్యలను ఎదుర్కొని ప్రేమతో వాటిని అధిగమించారు. ఈ కథలోని గోపాల్ మరియు లత జీవితాలు మనకు నిజమైన ప్రేమ అంటే ఏమిటో చూపిస్తాయి. ప్రేమ అంటే కేవలం ఒకరినొకరు ఇష్టపడడం కాదు, ఒకరికి కష్టం వచ్చినప్పుడు మరొకరు మద్దతుగా నిలవడం, సహనం చూపించడం, అంకితభావంతో ఉండడం. వారిద్దరి మధ్య ఉన్న ప్రేమ, సహనం మనందరికీ ప్రేరణగా నిలుస్తుంది. ప్రేమ అనేది కేవలం మనసులను మాత్రమే కాకుండా జీవితాన్ని కూడా మార్చగలదు అని ఈ కథను మనకు చెబుతుంది. ఈ కథను మనం అనుసరించి ప్రేమను, సహనాన్ని మన జీవితాల్లో ఎలా నిలబెట్టుకోవాలో నేర్చుకోవాలి. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ప్రేమతో, సహనంతో వాటిని అధిగమించి విజయాన్ని సాధించగలమని ఈ కథ మనకి చెబుతుంది. మనందరికీ ఈ కథ ప్రేరణగా నిలవాలని, ప్రేమలో, సహనంలో, విజయంలో మనం కూడా రాణించాలని కోరుకుంటున్నాను. Thank you all for watching the video. Please subscribe to Smile Squad channel. Bye bye.